బాగా చేశారు. నేను నుంచున్నా కొంచెం తల్లి అదే भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम गो माता की माता की गीता माता की तुलसी माता की गंगा माता की भारत माता की जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी भारत माता की भारत माता की తల్లులు బాగా చదువుకోండి. మీకు ఇచ్చిన కార్డులో మంత్రం ఉంది, హరే కృష్ణ మంత్రం. తల్లి నన్ను చూసారా మీరు? చూడలేదా? యూట్యూబ్లో కొన్ని కోట్ల మంది చూస్తారు. తల్లి తల్లి దానికంటే తీయండి అన్న చూసారా? తల్లులు బంగారు తల్లుదా భలే గుడ్ న్యూస్ చెప్పారు చిన్నవాడు లండన్లో. నాకు భలే హ్యాపీగా ఉంది. డబుల్ హ్యాపీ, సింగిల్ కాదు. ఇస్కాన్ దగ్గర ఉన్నాం. भारत माता की भारत माता की जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी ప్రియా భగవద్బంధులరా, హిందూ బంధువులరా, కొద్దిసేపు మీరు చెవులు నాకు ఇచ్చేయండి అంటే నోరు మూసుకోండి అని అర్థం. మనం వింటేనే కదా చెప్పగలం. వేగమంటూ నీకు ఉయ్యాలో వాళ్ళ మీద మన్ను పోయ ఉయ్యాలో, అర్థమైందా? కాబట్టి మన తల్లులు ఎంత క్షోభ అనుభవించారు. మన పెద్దలు ఈ తెలంగాణ గడ్డ మీద ఎంత క్షోభను అనుభవించారు. వాళ్ళ వేల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దేనికి? ఇదిగో ఇలా ఇలా ఉత్సవం చేసుకోవడానికి, ఇలా ఉత్సాహంగా ఉండడానికి. కానీ పోరు గడ్డ అయిన ఈ తెలంగాణ గడ్డ మీద కూడా గొర్రెలు తయారవుతున్నాయంటే అంతకంటే దరిద్రం ఉందా? ఆలోచించండి. మనం ఎక్కడ పట్టు ఈ గడ్డ మీద పోరాటాల గడ్డ, పోరు గడ్డ, పౌరుషాల గడ్డ. మనకెందుకు ఈ గొర్రె బిడ్డ? అర్థం చేసుకో బిడ్డ. నెవర బెక్కమే ఎర్రగడ్డ. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి, ఒక పిల్లికి రూములో వేసి కొడితే దానికి పౌరుషం వస్తుంది. ఒక చీమకి వేలు అడ్డం పెడితే అది తప్పుకుంటుంది. చిన్న ప్రాణికి కూడా పౌరుషం ఉన్నప్పుడు శివాజీ వారసులకి, రాణా ప్రతాప్ వారసులకి, భగత్ సింగ్ వారసులకి, కొమరి భీమ్ వారసులకి పౌరుషం ఉండదా? ఉండదా? కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడాలి, మనం ఖచ్చితంగా పోట్లాడాలి. అయితే మనం ఇన్నాళ్ళు బయట వ్యక్తులతో పోట్లాడలేము, కానీ ఇప్పుడు లోపల వ్యక్తులతో కూడా మనం మాట్లాడాలి, పోట్లాడాలి, వివరించాలి. లేకపోతే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు సామెత. అజిత్ దోవల్ గారు ఒక మాట చెప్పారు. అదేంటంటే, ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బద్దలు కొట్టబడలేదు, కోట తలుపులు లోపల నుంచి తెరవబడ్డాయి అని.
అంటే దాని అర్థం ఏంటి? దొంగోళ్ళు లోపల ఉన్నారని. దొంగోడు అంటే ఎవడో కాదు, అబద్ధం చెప్పేవాడు. ఏది అబద్ధం దాని నిజమని భ్రమించేవాడు. నీకు నిరూపిస్తాను ఇప్పుడే. రారాయిలా బాలవాక్కు బ్రహ్మవాక్కు. ఏం పేరు నీ పేరు? హర్షవర్ధన్ చెప్తాడు 5 వేళ్ళు సమానమా? ఎరా చూడు, ఎరా ఉన్నాయా చూడు, ఏ సమానంగా ఉన్నాయా? రైట్. మళ్ళీ ఒక ఆన్సర్ చెప్పేవాళ్ళు. ఇంకోటి అడుగుతాను, నువ్వు ఎప్పుడన్నా శివాలయానికి వెళ్ళావా? శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరు ఉంటారు? కొట్టండి రా చప్పట్లో. మరి ఇప్పుడు చెప్పు, గుళ్ళో ఏమైంది నీకు? గుళ్ళో నంది ఊళ్ళో పంది ఒకటేనా? కొట్టండి రా. మళ్ళీ అడుగుతున్నా, 5 వేలు సమానమా? మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా? ఊళ్ళో పంది గుళ్ళో నంది సమానమా? ఆవుకి అన్నం పెట్టేవాడు ఆవుని కోసి తినేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? కొట్టండి. వీడు సమాధానం సరిగా చెప్పాడు కాబట్టి చప్పట్లు కొట్టాలి. సరిగా చెప్పకపోతే వీడు కొట్టాలి. అంతే కదా. వీడు చిన్నవాడు, ఒకవేళ సరిగా చెప్పలేకపోయినా ఆ దోషం తిరిగిపోవడం. కానీ నీకు దరిద్రుడు 40, 50, 60 వచ్చి ఇంకా అబద్ధాలు చెప్తాను. గంగా జమున జీవ్ ఎట్లారా? గంగ ఎవరిది? మాదే. యమున ఎవరిది? మాదే. గంగ యమున గోదావరి చెప్పండి అందరూ. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల గన్న తల్లివే. చెప్పండి, జీవనదుల గన్న తల్లివే. జీవనదుల గన్న తల్లివే. ఓయమ్మ నీవు జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగా నూరత్న గర్భవే. ఓయమ్మ నీవు జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగా నువ్వు జగద్గురువే. ఓయమ్మ నీవు జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే,
ఓయమ్మ నీకు భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ. మన అదృష్టం, మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలని ఇంకా ఇంకా చేసుకునేలాగా వచ్చే తరాలకి ఈ ఉత్సవాల్ని అందించేలాగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన ఉండాలి. శివాజీ సేన గత 12 ఏళ్ళుగా అంతకుముందు నుంచి కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంది. ఇది గాజుల రామారావేనా? గాజుల రామారంలో ఈ సెంటర్లో శివాజీ యొక్క మూర్తి పక్కనే మనం శివాజీ ఉత్సవాల్లో అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమానికి రావడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే పోయిన వినాయక చవితికి అదే ముందు రోజు రాత్రి బయలుదేరి ఆస్ట్రేలియా వెళ్ళి మెల్బోర్న్లో, సిడ్నీలో, బ్రిస్బేన్లో మన తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు బోలెడు మంది అక్కడ గల్లీకి వినాయకుడిని పెడితే నేను అక్కడికి వెళ్ళి మన వాళ్ళతో ముచ్చటించి అక్కడ ప్రవచనం చెప్పి వచ్చాను. ఇప్పుడు కూడా ఈ అమ్మవారి యొక్క ఉత్సవాల్లో గోదావరి జిల్లాల్లో అమ్మవారి ఉత్సవాల్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, నెల్లూరులో ఉన్నాను, తిరుపతిలో ఉన్నాను. అన్ని చోట్ల ఈ 10-12 రోజుల నుంచి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత పర్యటన జరుగుతూ అమ్మ యొక్క కృపని పొందుతూ ఉన్నాము. అయితే మనం దీన్ని వచ్చే తరానికి అందివ్వాలంటే మనకేముండాలి? ఐకమత్యం ఉండాలి. ఐకమత్యం రావాలంటే ఏముండకూడదు? ఈగో ఉండకూడదు. మనకి దండిగా ఉంటుంది, వైఫై చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. నీకు చిన్న ముచ్చట చెప్పి నేను ముగిస్తా. అదేమిటంటే అలా మాట్లాడకండి. ఆల్రెడీ జనరేటర్ సౌండ్ ఫుల్గా జనరేట్ అవుతుంది. దానికి తోడు ఇక్కడ ఏదో అయింది, మీరు కొంచెం చెవులు ఇక్కడ పడైంది. ఒక పెద్ద కప్ప బావిలో ఉంది, దాన్ని ఎవడో కేర్ చేయట్లే. మిగిలిన కప్పలో చెప్పేవాళ్ళు అంటారు. దానికి ఈగో హట్ అయింది, అది బయటకు వచ్చింది. వచ్చి వెతుకుతుంటే ఒక ముసలి పాము కనబడింది. దాని దగ్గరికి వెళ్ళింది, అది తినబోతాను అంది. అదే నన్ను తింటే ఈ పూట అయిపోతే నీకు చాలా మందిని చూపిస్తాను, రోజుకి ఒకరిని తినేదిగానే. ఆఫర్ బాగుంది కదా. ఈ పాము దాంతో పాటు వెళ్ళింది. దానికి ఒక గుంత చూపించింది, అక్కడ ఉండు అంది. నేను ఎవరికి చెప్తే వాళ్ళు తినేయాలంది. దీన్ని ఎదిరించారు కదా, ఈ మాట వినలేదు కదా. ఇదిగో దాన్ని వేసాయి, ఇవాళ రేపు ఎల్లుండి అలా రోజుకు ఒక కప్పనే ఈ పావుకి నైవేద్యం పెట్టేసింది. ఈ పెద్ద కప్ప పెట్టేస్తే ఇంక పెద్ద కప్ప ఫ్యామిలీ మిగిలింది. ఇవాళ అంది, అప్పుడు ఇంక అందరూ అయిపోయారు అంది. అంటే మీ ఫ్యామిలీ ఉంది కదా, అలా ఫ్యామిలీ కూడా తినేసింది. ఇంకా ఫైనల్గా అది తిని బాగా బలిసి బలంగా తయారైంది. మరి ఇవాళ అందరూ అయిపోయారు, ఈ బావిలో కప్పలే లేవు, ఇవాళ మరి ఇంకేంటి మరి అంది. నువ్వు అన్నావుగా అని తినేసి అయిపోయి. ఇప్పుడు ఈ కప్ప ఏం చేసింది? తన జాతికి ద్రోహం చేసిన నీచ్ కవి. ఆ తర్వాత తెలిసేవి మనం ఫేస్బుక్లో రీల్స్లో చూస్తుంటామే. అలాంటి వాళ్ళని మనం ఏం చేసినా పాపం లేదు, వాడు అమ్ముడైపోతూ ఉంటాడు. అలా అమ్ముడైపోయినటువంటి వాళ్ళ వల్లనే మన జాతికి చాలా చాలా దెబ్బలు తగిలినాయి. మీరు బొబ్బిలి యుద్ధం వినుంటారు, సినిమా కూడా ఉంది. కోడి పందాలు జరిగితే అందులో ఓడిపోయిన ఒక దరిద్రుడు, వాడి పేరు విజయరామరాజు. దానివల్ల ఈగో హట్ అయిపోయి వాడు బ్రిటిష్ కుక్కలతో పందులతో కలిసి ఆ బొబ్బిలి మీద దాడి చేశాడు, బొబ్బిలి కోటని నాశనం చేశాడు. కాబట్టి మనకి ఈశ్వరుడు ముఖ్యమా, ఈగో ముఖ్యమా? గుర్తుపెట్టుకోండి, ఇది ఈశ్వరీయ కార్యం. ఇప్పుడు నిన్నటికి మొన్నటికి ఒక గొప్ప సంస్థ హిందువుల్ని రక్షించడానికి ఉద్భవించి 100 ఏళ్ళు అయింది. ఏమిటది?
చెప్పండి అందరూ కూడా, నేను చెప్తాను. డాక్టర్ జీ కా క్యా సందేశ్, తర్వాత ఏంటో తెలుసా? हिंदुओं का हिंदू देश। डॉक्टर जी का क्या संदेश? हिंदुओं का हिंदू देश। डॉक्टर जी का क्या संदेश? हिंदुओं का हिंदू देश। डॉक्टर जी का क्या संदेश? हिंदुओं का हिंदू देश। डॉक्टर जी का क्या संदेश? हिंदुओं का हिंदू देश। भारत माता की, भारत माता की। మీరు ఒకరికొకరు సహకరించుకుంటూ తినేటప్పుడు కొనేటప్పుడు కొంచెం హిందీలో దేకండి. ఏమన్నారు? హిందీలో దేకలేదనుకో తెలుగులో దేకాల్సి వస్తుంది. అర్థమైంది కదా? అర్థమైంది కదా? కాబట్టి దో షవర్మా దేదో, ఇస్కా పాస్, ఇస్కా సాత్. అందుకని కొనేటప్పుడు దేకండి, తినేటప్పుడు దేకండి, అమ్మేటప్పుడు దేకండి. మనం ఎవరిని భయ్యా అంటున్నాము, ఎవరితో స్నేహం చేస్తున్నాము. మీరు దేవుడికి పూలు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మనం కొనే పువ్వుల మీద ఉమ్ము ఉచ్చ పోసినవి కొనకూడదు. అది ఉచ్చ బ్యాచ్, పిచ్చ బ్యాచ్. వాళ్ళు పోస్తారు, వాళ్ళు ఓస్తారు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు పోసే బ్యాచ్, ఊసే బ్యాచ్, టైం వస్తే కోసే బ్యాచ్. అది అంతే. అలాంటి వాళ్ళని చూసి ఫేస్బుక్లో బ్రహ్మానందం చెప్తాడు. తెలుసు కదా, మీకు తెలీదా? మీకు తెలీదా? ఫేస్బుక్లో రీల్స్లో ఆ వెంకీ సినిమాలో ఇలా ఫేస్ పెట్టి నీ చాట్ అంటాడు. మీరు చూసుంటారు, కొన్ని చెప్పకూడదు. సో కాబట్టి మనకి శత్రువులు బయట ఉన్నారు అని అనుకోకండి. వాళ్ళు వెయ్యాల నుంచి అలాగే ఉన్నారు, ఉమ్మేస్తూ కుమ్మేస్తూ. కానీ మనం మారాలి కదా, మనం మారాలి. మారాలంటే ఒక్క ప్రతిజ్ఞ చేయండి, ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి. అందుకని అందరూ ఒకసారి ప్రణామం చేయండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ధర్మ భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ పుణ్య భూమిలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అర్థమైందా రాజా? అర్థమైంది కదా? కాబట్టి మీరు కొనేటప్పుడు తినేటప్పుడు వాడితో పలకరించండి, జై శ్రీరామ్. వాడు చెప్తే కొనండి. ముందు జై శ్రీరాము, వాడు ఎప్పుడు ఇవ్వకపోతే రామ్ రామ్. అర్థమైందా? అర్థమైందా? అందుకే ఇప్పుడు మేము బృందావనం వెళ్తున్నాం. కొన్ని రోజుల్లో బృందావనంలో ఒక మాట ఉంటుంది, గోడల మీద కూడా రాసి ఉంటుంది. ఏంటంటే హాయ్ హలో చూడో, జై శ్రీరామ్ బోలో. అక్కడ ఏం రాసి ఉంటుందంటే, అక్కడ కృష్ణుడు కాబట్టి హాయ్ హలో చూడో, హరే కృష్ణ బోలో. కాబట్టి మనం భగవన్నామం చెప్పకుండా, ఎందుకంటే ఇతరులు మన జాతిని నాశనం చేయడానికి, మన దేశాన్ని ముక్కలు చేయడానికి, మన ధర్మనాశనం చేయడానికి పుట్టినటువంటి బ్యాచ్ అయినప్పటికీ వాళ్ళు కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉన్నారు. వాళ్ళు పలకరించుకునేటప్పుడు ఎలా పలకరించుకుంటారో మనకు తెలుసు. కాబట్టి మనం కూడా ఒక నియమానికి కట్టుబడి ఫోన్ ఎత్తగానే జై శ్రీరామ్, జై శ్రీరామ్ చెప్పండి, లేదా హరే కృష్ణ చెప్పండి, హరి ఓం చెప్పండి, శ్రీమాత్రే నమః చెప్పండి, ఓం నమ శివాయ చెప్పండి, జై శ్రీమన్నారాయణ చెప్పండి. మంత్రం లేకుండా మాట్లాడకండి. దానివల్ల మంచి అలవాటు, అది మంచి సంస్కారము. మనం ఈ దేశంలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతి. నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాను కదా, మనలాగా అక్కడ ఎక్కడ పడితే అక్కడ నదులు లేవు, సముద్రం చుట్టూ ఉంది. కానీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏమిటంటే సిస్టమేటిక్గా ఉంటుంది. ఎక్కడ రోడ్డు మీద ఒక్క చిన్న కాగితం ముక్క కానీ
ప్లాస్టిక్ కానీ కనబడదు. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి నుంచి శివాజీ సేన జగదీష్ గారు అలాగే ప్రభాకర్ గారు మీ అందరికీ కుర్రవాళ్ళకి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. కాబట్టి బాణాసంచ ఎంతైనా కాల్చండి, కానీ ప్లాస్టిక్ ముక్కలు వేయద్దండి. అది భూమిలో కలవదు. మనం ఖచ్చితంగా ఎగ్జాంపుల్గా ఉండాలి. ఈసారి నుంచి భూమిలో కలిసేటువంటిది ఏదైనా చేయండి. ఎందుకంటే మనం భూమిలో కలపాల్సిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాబట్టి వేగమంటూ నీకు ఉయ్యాలో, నీ మీద మండు పోయ్య ఉయ్యాలో, అర్థమైందా? కాబట్టి మన మన్నుని పాడు చేసేది మనకొద్దు, మన కన్నుని పాడు చేసేది మనకొద్దు. మన్నులో కలిపేది కావాలి, మన్నులో కలిపే దమ్ము కావాలి. అటువంటి దమ్ము ఉన్నటువంటి వాళ్ళు కావాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఎవడైనా మనకి వ్యతిరేకంగా ఉంటే మాత్రం తమ్ముడే. అరే సినిమాలు చూసినప్పుడు ఆడెవడో దొంగల దొంగ వాడు చెప్తాడు కదా, తగ్గేదేలేని దొంగ చెప్పినప్పుడు గంగా నదిని కలిగినటువంటి మనం ఎన్ని చెప్పాలి. కాబట్టి ఈ నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం కరుణాంతరంగా అన్నటువంటి సినారయ్య గారి మాటల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సి నారాయణ రెడ్డి గారు మాట చెప్పారు. మన పిల్లలు ఇందాక ఇక్కడ బతుకమ్మ ఆడారు. ఆ బతుకమ్మ రజాకార్ సినిమాలో ఉంది. అద్భుతమైనటువంటి ఆ గే రచయిత యాట్ల సత్యనారాయణ రెడ్డి గారు, దాని యొక్క నిర్మాత వారు కూడా మనం పిలిచారు ఆ సినిమా ఫంక్షన్ కి. చాలా ధైర్యంగా దాన్ని రాయడము, పాడటము, సినిమా తీయడం చాలా గొప్ప విషయం. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మనం సినిమాలు చూసే స్థితి నుంచి, సినిమాలు తీసే స్థితి నుంచి సినిమాలు చూపించే స్థితికి రావాలి. అయినా నేను ఐక్యమంటే ఇస్తాను. సినిమాలు చూసే స్థితి నుంచి, సినిమాలు తీసే స్థితి నుంచి సినిమాలు చూపించే స్థితికి రావాలి. అంటే మనం బలంగా ఉండాలి, మనం దృఢంగా ఉండాలి, మనం గట్టిగా ఉండాలి. 6 రకాల బలాలు కలిగి ఉండాలి. ఏమిటా 6? చెప్పండి. పిడికిలు బిగించండి, పిడికిలు బిగించండి. కుడి చెయ్యి పిడికిలు బిగించి చెప్పండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ బలములు సదా పొందుటకై ప్రయత్నించదను. భారత్ మాతాకి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మొన్న వాడెవడో సుప్రీంకోర్టు స్థాయి మనిషి తీర్పుకు చెప్పండి అని చెప్పి కోర్టుకు వెళ్తే విష్ణుమూర్తి విగ్రహానికి తరలేదండి అని వెళ్తే మూర్ఖుడైనటువంటి వాడు ఒకడు నువ్వు వెళ్ళి విష్ణుమూర్తిని అడుగు అన్నాడు. ఎంత బలుపు ఉండాలి వాడికి. ఆ బలుపు కారణం ఏంటి? వాడి వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్. అందుకని మీరు ఐబ్రో అని చేతులు కళ్ళు ఎగరేయడం కాదు, ఐబ్రోస్ ఎగరేయడం కాదు. కళ్ళు తెరుచుకుని రాబోయే భవిష్యత్తు కోసం మీరు ఎదగడం మీద దృష్టి పెట్టండి. మీరు అవ్వగలరైతే మీరు గొప్ప స్థాయిలో IAS, IPS లాంటి, IRS లాంటి గొప్ప అధికారులు అవ్వండి. అది అవ్వలేకపోతే రాజకీయ నాయకులు అవ్వండి. పెద్ద పొజిషన్కి మనం వెళ్తేనే మన దేశాన్ని పెద్ద పొజిషన్కి తీసుకెళ్ళగలం. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం మీ సమయాన్ని ఇవ్వండి, మీ యొక్క శక్తినివ్వండి, మీ మేధస్సునివ్వండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ల క్రితం పుట్టింది. రేషం బాగ్ నాగపూర్లో పరమ పూజ డాక్టర్ కేశవ్ బలరాం హెగ్డే వారు స్థాపించే విజయదశమి రోజున. ఈ విజయదశమి ఉత్సవాల్లో
దేశమంతా మనం జరుపుకుంటున్నాం. కానీ భారత్ మాతకి జై అనడానికి ఏడ్చేటువంటి దరిద్రులు ఈ దేశంలో ఉన్నారు. పాకిస్తాన్కి జై కొట్టేటువంటి నీచ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ మనం ఒక మాట, ఒక పాట ద్వారా చెప్దాం. అందరు చెప్పండి. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. నన్ను మైక్ పాడద్దు, వీళ్ళే పాడాలి. మీరు మైక్ పాడకండి, వీళ్ళు పాడదు. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరాజ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు రూపురేఖలు, మత భేదాలెన్నున్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరొక్కసారి నినాదం చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి. डॉक्टर जी का क्या संदेश, हिंदुओं का हिंदू देश. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మతం మారిన వాళ్ళు ఎవరైనా సరే గతం మారదని గుర్తుపెట్టుకోండి. సింహ విక్రమలై చరించేటువంటి శివాజీ లాంటి, సంభాజీ లాంటి వ్యక్తులు ఈ దేశానికి కావాలి. కానీ గొర్రెలు, పందులు ఈ దేశాన్ని ముక్కలు చేసేటువంటి నీచ్ కమీన్ జాతులు మనకు అక్కర్లేదు. మన గర్వంగా, పౌరుషంగా శివాజీ కొడుకు సంభాజీ చెప్పాడు కదా. జై శివాజీ కొడుకు ఏం చెప్పాడు? మై చావా చేతి బచ్చా. కాబట్టి మీరు చావాలాగా, సింహం లాగా, సింహం పిల్లలాగా బతుకుతారో, గ్రామ సింహాల్లో బతుకుతారో, పౌరుషహీనులై బతుకుతారో మనం పరిశీలన చేసుకోవాలి. సతీష్ అనే పేరు ఎవరిదే? సత్యనారాయణ స్వామిది. అనిల్ అనే పేరు ఎవరిదే? హనుమంతుడిది. కానీ అక్క మొగుడు చెక్క పట్టుకుని చెక్క మతంలో చేరి అక్క తొక్కలో కబుర్లు అవి చెప్తుంది. మనం గుళ్ళు కట్టిస్తామంటే ఎందుకు కట్టిస్తారని. మరి ఇప్పుడు ఈ దేశం దేవాలయాల దేశం. దేవాలయాలు కట్టించమని ఏం కట్టించాలి? ఎండిపోయిన శవం కోసం ఏమైనా కట్టించాలా? కాబట్టి మీరు చెప్పాలి, గర్వంగా ధైర్యంగా చెప్పాలి. కోదండం పట్టిన రాముడు మాకుండగా, కొండనెత్తిన శ్రీకృష్ణుడు మాకుండగా, లోకం కోసం విషం తాగినటువంటి పరమశివుడు మాకుండగా, మాకెందుకురా రెండు చెక్కల మీద వేలాడి తీసిన శవం దండగా. చాలా సంతోషంగా ఉంది. అర్ధరాత్రి 12 అవుతుంది. అయినప్పటికీ యువకులు, పిల్లలు, తల్లులు ఉన్నారు. ఇదే ఉత్సాహం మన నిత్య జీవితంలో కూడా ఉండాలి.
ఎక్కడ మనం ఎవరితో ఎలా మెలగాలి, మన నిత్య జీవితంలో మనం కూడా బయట బలంతో పాటు లోపల బలం కూడా సంపాదించాలి. మీరు స్థలాలు సంపాదించండి, పొలాలు సంపాదించండి, జనాల్లో బలాన్ని సంపాదించండి. అన్ని రకాల బలాలు ఉంటేనే ఈ జాతి మనుగడ సాగిస్తుంది. లేకపోతే ఇంకా కొత్త దేశాలు పుట్టడానికి, ఈ పుట్టించడానికి చెత్త మతంగాలు రెడీగా ఉన్నారు. కాబట్టి మనకి చెత్త మతం వద్దు, చెక్క మతం వద్దు, సనాతన ధర్మమే ముద్దు, ఎడారి మతాలు వద్దు. చెప్పండి, సనాతన ధర్మమే ముద్దు, సనాతన ధర్మమే ముద్దు, ఎడారి మతాలు వద్దు అని చెప్పండి. సనాతన ధర్మమే ముద్దు, సనాతన ధర్మమే ముద్దు. ఎవరైనా మన ధర్మాన్ని కించపరిస్తే ఓ గుద్దు గుద్దు. అర్థమవుతుందా? ఎవడు పడితే వాడు ఇక్కడే పుట్టి, ఇక్కడ వాళ్ళకే పుట్టి ఈ ధర్మాన్ని కించపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి ఆదాయం దేవాలయాల నుంచి మాత్రమే వస్తుంది, మసీదు నుంచి, చర్చ్ నుంచి కాదు. వీఆర్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. కాబట్టి దేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హిందువుల్లా జీవించాలి. అలా జీవించడానికి రామాయణం చదవండి, భారతం చదవండి, భాగవతం చదవండి. జరిగిన చరిత్రను చూసి నేర్చుకోండి. కొన్ని విషయాల్లో ఏం చేయాలో దాన్ని మార్చుకోండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జై భవానీ, జై భవానీ. మనం ఇప్పుడు అమ్మవారిని సెండ్ ఆఫ్ చెప్తున్నాం. కాబట్టి అమ్మవారి గురించి మనం భజన చేసి వెళ్దాం. నేను జై దుర్గా చెప్తాను, మీరు జై జై దుర్గా చెప్పండి. నేను కంక్లూడ్ చేస్తాను. వారు చెప్పండి, నేను అయిపోయాక చెప్పేయండి, నేను వెళ్తాను. నేను రేపు కార్యక్రమం ఉందన్న, చాలా ఆలస్యమైంది కదా. చెప్పండి, జై దుర్గా చెప్తాను, మీరు జై జై దుర్గా చెప్పండి. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై కాళీ, జై కాళీ, జై కాళీ, జై కాళీ, జై మాతా, జై మాతా, జై మాతా, జై మాతా, జై అంబా, జై అంబా, జై అంబా, జై శక్తి, జై శక్తి, జై శక్తి, జై మాతా, జై మాతా, జై మాతా. బోలో భవానీ మాయికి, దుర్గా మాయికి, నల్లపోచమ్మ తల్లికి, కట్టమైసమ్మకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ, జై భవానీ. చెప్పండి, శివాజీ చేతిలో కత్తిని చూడు, శివాజీ సేన సత్తా చూడు. ఓకే, శివాజీ చేతిలో కత్తిని చూడు, శివాజీ చేతిలో కత్తిని చూడు, శివాజీ చేతిలో కత్తిని చూడు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాబోయే సంవత్సరం లోపు మనం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులుగా మనం ధర్మం కోసం, దేశం కోసం సమయాన్ని ఇద్దాం. మన దేశాన్ని రక్షించుకుందాం. ఈ దేశం నా తల్లి, ఈ మాతృభూమిని కాపాడుకోవడం నా బాధ్యత అనేటువంటి కర్తవ్యంతో మనం జీవితం. ప్రతి చోట మనకు అపోజిషన్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అవమానం ఉంటుంది, ఆటంకం ఉంటుంది, అవరోధం ఉంటుంది. బయట లోపల వీటన్నిటి నుంచి మనం రక్షించుకోవడానికి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. దానికోసం భవానీ మాత మనందరికీ ఆ శక్తినిచ్చి ఈ దేశాన్ని కాపాడాలి, ఈ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తండి.
గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. అలాగే ఇక్కడికి వచ్చిన తల్లులకి నా ప్రణామాలు, పిల్లలకి ఆశీస్సులు. తల్లుల చేతుల్లోనే ఈ జాతి యొక్క భవిష్యత్తు ఉంది కాబట్టి తల్లులు చెప్పాలి. లవ్ జిహాద్ ప్రమాదం ఏంటో చెప్పాలి. ఎవరితో స్నేహం చేస్తున్నారో చెప్పాలి. ఈ ఆడపిల్ల ఎవరితో స్నేహం చేస్తుందో మనం చూడాలి. ఎందుకంటే ఏ మేరా భయ్యా హై అని పరిచయం చేస్తుంది. ఏ మేరా భయ్యా హై ఆప్కే లియే ఏక్ భయ్యా హై. అర్థమైందా? కాబట్టి ఆడపిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో చూసుకోవాలి. తర్వాత బొట్టు చెరిగిపోద్ది, తర్వాత బట్ట తొలగిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా ఇందాక హిందీలో చెప్పాను కదా, హిందీలో దేకండి లేదా